నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువిదీరి ఉంటాడని, దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండడమే అని అంటారు. సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలున్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో 4వదైన వాయులింగం ఇక్కడ పూజలందుకుంటోంది. అద్భుతమైన భారతీయ వాస్తుకళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతోంది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే 1000 కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కలంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన 2 కళ్లను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడింది. తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందింది. ఇది గాలిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది. బయటి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ, తరువాత చోళరాజులు, విజయనగర రాజులచే నిర్మించబడింది. వాయు రూపంలో శివుడు కాళహస్తీశ్వరుడిగా పూజించబడతాడు. సార్ చెప్పండి, చాలా దూర ప్రాంతము లేక కొండ మీద ఉన్నటువంటి స్వామివారి విగ్రహాన్ని గుర్తించడం ఎప్పుడైతే జరిగింది? ఎన్నేళ్ల క్రితము స్వామివారిని అక్కడ గుర్తించి పూజలు జరుపుతున్నారు? ఒక 3-4 తరాల ముందుగానే గుర్తించబడింది. ఇక్కడ ఇల్లోళ్ళు అంటారు కదా, అనాథంలో వాళ్ళు ఏదో ఎల్లగడ్డలో పోయి ఆడ లోడటం వల్ల ఆ గడ్డపారి తగిలి రక్తం వచ్చిందని వాళ్ళు వచ్చి విలేజ్లో చెప్పటం, ఇక్కడ ఉండే వాళ్ళంతా పోయి చూసినాక హరశివలింగం ఆ రోజు నుంచి ఎప్పుడు 4 తరాలు 5 తరాల ముందుగా నుంచి జరుగుతాయి పూజలు జరుగుతాము. ముందు వాళ్ళకి అయానాథ వాళ్ళకి పూజలు చేసి తర్వాత దేవుడికి పూజ అదే ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో ఎటువంటి మీరు సభ్యులుగా ఇక్కడ గ్రామస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దేవస్థానం అభివృద్ధికి ఏ విధంగా మీరు ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు దేవస్థానానికి ఎస్ ప్రభాకర్ నాయుడు అనే ఒక ఆయన మెట్లు మోహన్ నాయుడు కట్టించారు, మోహన్ బాబు కట్టించారు. ఇప్పుడు ఆయన ఎక్కేదానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి పక్కన సైడ్లో పైపులు వేసి పెట్టి ఆయన ఒక 6 లక్షల రూపాయలు పెట్టి విరాళంగా ఆయన అనుకున్న పనులు నెరవేరినాయి కాబట్టి ఆయన విరాళంగా చేస్తాం.
శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల కాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని భక్తులు నమ్ముతారు. సువర్ణముఖి నదీ తీరాన వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభువు లింగం. లింగానికెదురుగా ఉన్న దీపం లింగం నుండి వచ్చు గాలికి రెపరెపలాడుతుంది. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని అంటారు. ఇక్కడి అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ, అంబాత్రాలయాలలో ఒకరు. శివలింగం ఇక్కడ వర్తులాకారం వలె గాక చతురస్రంగా ఉంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, కన్నప్ప, వేశ్య కన్యలు, యాదవరాజు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాసిన దూర్జటి వంటి వారి కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి. కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తూ ఉండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చాడట. వెంటనే కన్నప్ప తన కన్ను తీసి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవ కంటి నుండి కూడా నెత్తురు కారడం మొదలైంది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా తీసి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు. అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాకరు. ప్రాణవాయులింగంగా పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూర లింగంగా కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు. శ్రీ అంటే సాలీడు, కాళము అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగజీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథనం. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభూగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం, సజ్జోముక్తి క్షేత్రం, శివానందైక నిలయం, సత్యమహాభాస్కర క్షేత్రం అని వివిధ పేర్లు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు.
ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుణ్ణి దర్శించుకుని తర్వాత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు. పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగున ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు. కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం. పండగల విషయానికి వస్తే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా 4 ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతూ ఉంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవం ప్రధానమైన 3 రోజులు ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులను కూడా నిర్వహిస్తుంది. అన్నింటికన్నా ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు 1,00,000కు పైగా భక్తులు స్వామి దర్శనార్థం ఇచ్చేస్తారు. ఈ రద్దీని తట్టుకోవడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. సార్ చెప్పండి, ఎన్ని రోజుల ముందు ఈ స్వామిని గుర్తించారు? ఈ చరిత్ర ఏంటి సార్? మాకు సుమారుగా 62 సంవత్సరాల వయసు. మా తాతల మొదలుకొని మా ముత్తాతల మొదలుకొని మాకేడ జంగం పూజారులు ఉండేవాళ్ళు. వాళ్ళు నిరంతరం పూజలు చేసుకుంటూ పట్టుకుంటూ వస్తున్నారు. మాకు తెలిసిన తర్వాత మా తాత వాళ్ళ కాడి నుంచి పురాతనం వచ్చింది. ఈడ నుంచి వస్తువులు అయితేమి, మంచి చెట్లు అయితేమి, కిరీటాలు అయితేమి, ఈడ రాజగోపాల్ రెడ్డి అనే ఈఓ వాళ్ళ ఇంటికాడ చేరతగడ వచ్చినాయి. ఆ వస్తువులు ఎన్నో ఏళ్ళ నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి చెదురుం పట్టిపోయే కాడికి వచ్చినాయి. మనం కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు 15 ఏళ్ళ ముందుగా మళ్ళీ అవి చెదురు అయిపోతుంటే అవి అమ్మి కూడా మన బ్యాంకులో వేసి పెట్టుకున్నాం. ఆ వస్తువులు కూడా చెదురు అయిపోయే పని లేకుండా కూడా చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఆ వస్తువులను కూడా భద్రపరుచుకుంటూ వస్తున్నాం. మన బత్తినేయ స్వామికి 2-3 కొద్ది రోజుల్లో పొలాల్లో కూడా నీళ్ళు లేకుండా, బోరుల్లో తాగేదానికి కూడా నీళ్ళు లేకుండా ఉండే రోజుల్లో కూడా ఆ బత్తినేయ స్వామి కాడ సోలివాన కాడ నిరంతరం ఎప్పుడు ఆడైతే ఎప్పుడు నీళ్లు ఉండేది. ఆ డోళ్ళు కానీ మేళాలు కానీ వాగితే ఇంకా ఎక్కువగా వచ్చేది. అటు మునిగేటప్పుడు అర్హరాని కానీ అరిస్తే ఇంకా నీళ్లు బాగా వచ్చేది. నీళ్లు లేవు ఆ సోలివాన కాడ అనేది అంటూ ఇప్పటికి మనం వినలేదు. బ్రహ్మాండంగా ఆడ పిల్లకాయలు లేని వాళ్ళు కూడా ఆడపోయి ముడుపులు కట్టుకుంటే బ్రహ్మాండంగా పిల్లకాయలు కలిగి ఉన్నారు. వాళ్ళు నిరంతరం వస్తూ ఉన్నారు. ఆ పిల్లకాయలు లేని వాళ్ళు కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు పిల్లకాయలు కలిగే కాడికి డొనేషన్లు కాడ ఇప్పుడు ఎక్కువగా ఈయటం పట్టడం. అదే మోహన్ బాబు కాడ ఒక 30 లక్షల దాకా దిగుదాల నుంచి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఆ నుంచి 2 కిలోమీటర్లు మెట్లు ఒక దాదాపు 2400 మెట్లు కట్టడం జరిగింది. అదంతా మోహన్ బాబు ఇదితేనే చేసినారు. ఆ బ్రహ్మాండంగా ఆ నుంచి 2-3 చక్కల నీళ్లు కూడా ఆ నుంచి నీళ్లు కూడా సదుపాయాలు కూడా బాగున్నాయి. ఎప్పటికీ మనకి నిరంతరం ఇది ఉంది. పిల్లకాయలు లేని వాళ్ళకి పిల్లకాయలు కలగటం అయితేమి, ఆడ అన్నం వండి పోసిన ఒక బండ ఉంది. ఆ బండ మీద ఎంత అన్నం వండి పోసినా పెద్దోళ్ళు చెప్పేది ఆ చరిత్ర మేము కూడా చూసుకుంటూనే వస్తూ ఉన్నాము. ఎంత అన్నం వండి పోసినా ఆ బండ మీద పడుతుంది. బ్రహ్మాండంగా ఆడ ఎప్పటికీ ఎప్పుడులాంచో ఒక బండ ఆ దేవుడు ఆడ పోయి చూసిన వాళ్ళకి అర్థం అవుతున్నది. ఆ బండ ఒక మిద్ది కడితే కూడా ఉండదు. ఆ మాదిరిగా ఆ బండ మీద ఉండటం పట్టడం ఆడ ఉండటం కూడా ఆడ పూజలు చేసేటప్పుడు ఆ ఎలుక అనేది వచ్చే తొలి పూజ అందుకోవటం పట్టుకోవటం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముందుగా వెలుక అనే వచ్చి ఆర్తి ఇచ్చేసి పోయిన తర్వాతనే తినేసిపోయిన తర్వాతనే కార్యక్రమం అంతా జరుగుతాయడ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. సుమారు ప్రతి సోమవారం ఇది రాహుకేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్రశోకానికి గురైన వశిష్ఠ మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమనే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రమని పేరు వచ్చింది. సర్పదోషం, రాహుకేతు గ్రహదోషాల నుంచి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచం నవగ్రహ కవచానికి అలంకారాలు చేస్తారు. పరమేశ్వరుడికి మహాభక్తులైన రోమస మహర్షి దోచటిల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారు.
ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు. వేశ్యకన్యలు, యాదవరాజు, వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి. ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపర్లను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణచిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపం, గుర్రపుసాని మంటపం, 100 కాళ్ల మంటపం, 16 కాళ్ల మంటపం, కోట మంటపం, వాటిలో కొన్ని 100 కాళ్ల మంటపం చక్కని శిల్పాలకు నిలయం. 16 కాళ్ల మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలున్నాయి. శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది రాహుకేతు శాంతి పూజలు. శ్రీకాళహస్తీశ్వరుడి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలని పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. సాధారణంగా శైవ క్షేత్రాల్లో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఆలయానికి 4 దిక్కుల 4 గోపురాలు, 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురం నుంచే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తేరు వీధికి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురం నుండి వస్తారు. జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి బిచ్చాలు దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్పు గోపురాన్ని బాల జ్ఞానాంబి గోపురం అని, ఉత్తర గోపురాన్ని శివయ్య గోపురం అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని తిరుమంజన గోపురం అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడివైపున సూర్య పుష్కరిణి, ఎడమ వైపున చంద్ర పుష్కరిణి ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్య పుష్కరిణి నుంచి తీసుకెళ్తారు. ఈ గోపురం నుండి సువర్ణముఖి నదికి వెళ్ళొచ్చు. దక్షిణ గోపురం నుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మగుడికి వెళ్ళొచ్చు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థం సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణముఖంగాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచలింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. స్వామి వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న 2 దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని
వల్లి దేవసేన సమేత చెంగల్వరాయునిగా కొలుస్తారు. ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు. అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తుడులు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి. ఇక చరిత్ర విషయానికొస్తే 3వ శతాబ్దంలో తమిళ సంఘం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రం గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావనుంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూరుకు చెందిన శ్రీ రామలింగేశ్వర స్వామి మొదలగు వారు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండరాళ్లపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు 11వ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది. 1వ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్ద గల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. 3వ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించారు. సామాన్య శకం 12వ శతాబ్దానికి చెందిన వీర నరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను 4 ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించారు. సామాన్య శకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన 100 స్తంభాలు కలిగిన మంటపం, అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపున ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తోంది. ఈ గోపురం 2010 మే 26న కూలిపోయింది. 10 సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్లు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. అయితే కూలిపోకముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒకవైపు బాగా బేటలు వారింది. మరో 2 రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ 2 రోజుల తర్వాత శిథిలాల కింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతికత నిపుణులతో కూడిన ఒక కమిటీని నియమించింది. సామాన్య శకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకుని తర్వాత తన రాజధానిలో జరుపుకున్నారు. 1912లో దేవకొట్టేకి చెందిన నాటుకొట్టే చెట్టియార్లు 9 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారి మళ్లీ మళ్లీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. కాబట్టి తిరుమలకు వెళ్లే టూరిస్టులు, భక్తులు శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తుంటారు. తిరుమల నుంచి ప్రతి 5 నిమిషాలకు బస్సు రవాణా ఉంటుంది. ఈ దేవాలయం చాలా పెద్దది. పైకప్పుపై రంగులతో చిత్రించిన అనేక చిత్రాలతో కూడుకుని ఉన్నాయి. మణికంఠు కుండేశ్వరాఖ్య అనే మందిరం ఉంది. కాశీ క్షేత్రంలో వలె ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారక మంత్రమును ఉపదేశించి మోక్షం ఇచ్చునని భక్తుల నమ్మకం.
ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.